Hello friends, welcome to my channel Mahesh Tutorials Telugu. First of all, thank you for all subscribers. Friends, ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా ఇలానే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోస్ చేయడానికి బాగుంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం డిగ్రీ ఫస్ట్ సెమ్ కంప్యూటర్ సి లాంగ్వేజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ వీడియోలో స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి క్వశ్చన్ ఎలా అడుగుతారో చూద్దాం. ఎక్స్ప్లెయిన్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అని అడుగుతారు, లేదా కన్ఫ్యూజ్ చేయడానికి కొన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అని అడుగుతారు. డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అన్నా బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అన్నా ఒకటే. సో ఒకసారి ఆన్సర్ చూద్దాం. డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్, these are the statements which are used to select statement or statements. ఈ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఏంటి అంటే, ఒక స్టేట్మెంట్ని సెలెక్ట్ చేయడానికి డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనేది ఉపయోగపడుతుంది. ఆర్ ఆల్టర్ ద స్టేట్మెంట్ ఇన్ ప్రోగ్రామ్, ఆల్టర్ చేయడానికి ఉపయోగపడుతుంది ఒక ప్రోగ్రాంలో. దీస్ స్టేట్మెంట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్. ఈ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ని బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. దీస్ స్టేట్మెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. ఈ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్లో 2 types అనేవి ఉన్నాయి. అవేంటో చూద్దాం. దే ఆర్ ఫస్ట్ వన్ కండిషనల్, నెక్స్ట్ సెకండ్ వన్ అన్కండిషనల్. ఈ 2 types అనేవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్, నెక్స్ట్ అన్కండిషనల్ స్టేట్మెంట్స్. కొన్నిసార్లు డైరెక్ట్గా కండిషనల్ స్టేట్మెంట్స్ రాయమంటాడు. ఎక్స్ప్లెయిన్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అని అడుగుతాడు, లేదా ఎక్స్ప్లెయిన్ అన్కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అని అడుగుతాడు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్ చూద్దాం. కండిషనల్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఆర్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్. ఇన్ కండిషనల్ డెసిషన్ మేకింగ్ అండ్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ వీ కెన్ ఆల్టర్ ఆర్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఆర్ స్టేట్మెంట్ డిపెండింగ్ అపాన్ కండిషన్. ఫస్ట్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్లో ఒక స్టేట్మెంట్ని సెలెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పాను కదా. అలా సెలెక్ట్ చేయడం కోసం ఒక కండిషన్ అనేది బేస్ చేసుకొని ఈ కండిషన్ డెసిషన్ మేకింగ్లో రాస్తారు. అలా కండిషన్ ఉపయోగించి రాయడాన్ని కండిషనల్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అని అంటారు. ఈ కండిషనల్లో 5 types ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి సింపుల్ ఇఫ్, నెక్స్ట్ ఇఫ్ ఎల్స్, నెక్స్ట్ ఇఫ్ ఎల్స్, నెక్స్ట్ ఫోర్త్ ఇఫ్ ఎల్స్ లాడర్, నెక్స్ట్ స్విచ్ స్టేట్మెంట్. ఈ 5 కూడా ఇఫ్ స్టేట్మెంట్స్ అని అంటారు, కానీ మనకు ఉపయోగపడేది ఫస్ట్ 3 మాత్రమే. ఇఫ్ ఎల్స్, సింపుల్ ఇఫ్ అండ్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఈ 5 typesలో ఫస్ట్ టైప్ చూద్దాం. సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది బ్రాంచింగ్ ఆర్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. ఈ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది బ్రాంచింగ్ స్టేట్మెంట్స్లో ఒక పార్ట్. దిస్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు చెక్ వన్ కండిషన్ ఎట్ ఏ టైమ్. ఈ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ అనేది ఒక కండిషన్ మాత్రమే చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది ఒకే టైంలో. సింటాక్స్ ఇచ్చారు చూద్దాం. ఇఫ్ కండిషన్ టెస్ట్ ఎక్స్ప్రెషన్. ఒక కండిషన్ అనేది ఇస్తాము. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే కనుక స్టేట్మెంట్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదా స్టేట్మెంట్ ఫాల్స్ అవుతే కనుక డైరెక్ట్గా స్టేట్మెంట్ ఎక్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ ఎక్స్లో మనకి ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇదే సింటాక్స్ మ్యాటర్ వైజ్గా ఇచ్చారు చూద్దాం. ఇన్ ద అబోవ్ సింటాక్స్ ఫస్ట్ చెక్స్ ద కండిషన్. ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ వీ కెన్ ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్. ఇన్ ద అబోవ్ సింటాక్స్ ఫస్ట్ చెక్స్ ద కండిషన్ అంటే ఫస్ట్ ఇచ్చిన కండిషన్ని చెక్ చేస్తుంది. నెక్స్ట్ కండిషన్ ఇంకా ట్రూ అయితే ఆ స్టేట్మెంట్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ ఈజ్ ఫాల్స్ వీ కెన్ ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్ ఎక్స్. ఒకవేళ మనం ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అవుతే డైరెక్ట్గా స్టేట్మెంట్ ఎక్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫ్లో చార్ట్ కూడా ఇచ్చారు. ఒకసారి ఫ్లో చార్ట్ చూద్దాం. ఇది ఎంట్రీ పాయింట్. ఈ సింబల్ ఎందుకు ఉపయోగపడుతుందంటే కండిషన్ దీంట్లో రాయడానికి ఉపయోగపడుతుంది. కండిషన్ అనేది దీంట్లో రాయాలి. కండిషన్ కనుక ట్రూ అయితే స్టేట్మెంట్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే స్టేట్మెంట్ ఎక్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే నెక్స్ట్ ఎండ్ బటన్ అనేది రాయాలి. కండిషనల్ స్టేట్మెంట్స్లో సెకండ్ టైప్ చూద్దాం. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్.
ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్. ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది బ్రాంచింగ్ స్టేట్మెంట్లో ఒక పార్ట్. దిస్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు 2 కండిషన్స్ ఎట్ ఏ టైమ్. ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది 2 కండిషన్స్ ఎట్ ఏ టైంలో చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సింటాక్స్ ఇచ్చారు. ఇఫ్ కండిషన్ టెస్ట్ ఎక్స్ప్రెషన్. ఫస్ట్ కండిషన్ ఇస్తాము. కండిషన్ కనుక ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్ బ్లాక్లోకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అవుతే కనుక డైరెక్ట్గా ఫాల్స్ స్టేట్మెంట్ బ్లాక్స్లోకి ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎక్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ మ్యాటర్ వైజ్ ఇచ్చారు, చూద్దాం. ఇన్ ద ఎబో సింటాక్స్ ఫస్ట్ చెక్స్ ద కండిషన్. అంటే ఇచ్చిన కండిషన్ని ఫస్ట్ చెక్ చేస్తుంది. ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ ఇట్ విల్ ఎగ్జిక్యూట్స్ ట్రూ స్టేట్మెంట్ బ్లాక్ అండ్ స్టేట్మెంట్ ఎక్స్. కండిషన్ కనుక ట్రూ అయితే స్టేట్మెంట్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇచ్చే స్టేట్మెంట్ ఎక్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ కండిషన్ ఈజ్ ఫాల్స్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఫాల్స్ స్టేట్మెంట్ బ్లాక్ అండ్ స్టేట్మెంట్ ఎక్స్. ఒకవేళ ఇచ్చిన కండిషన్ కనుక ఫెయిల్ అయితే ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అని మనం ఇచ్చిన స్టేట్మెంట్ ఎక్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫ్లో చార్ట్ ఇచ్చారో ఒకసారి ఫ్లో చార్ట్ చూద్దాం. ఫస్ట్ ఎంట్రీ పాయింట్, నెక్స్ట్ కండిషన్ రాస్తాము. కండిషన్ కనుక ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇచ్చిన కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎక్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా ఎగ్జిక్యూట్ అవగానే ఎండ్ బటన్ అనేది రాయాలి. నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్లో థర్డ్ కండిషన్ చూద్దాం. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్. ది స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు చెక్ మోర్ దాన్ 2 కండిషన్స్ ఎట్ ఏ టైమ్. అంటే ఈ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్లో ఒక పార్ట్. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మోర్ దాన్ 2 కండిషన్స్ని చెక్ చేయడానికి ఒకే టైంలో ఉపయోగపడుతుంది. ఇట్ ఫాలోస్ ఏ లాజికల్ మేనర్. ఒక లాజికల్ మేనర్ అనేది ఫాలో అవుతుంది. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ కంటైన్స్ అనదర్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఒక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో ఇంకొక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఉండడాన్ని నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అని అంటారు. ఒకసారి సింటాక్స్ చూద్దాం. కండిషన్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ 1. మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే నెక్స్ట్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. కండిషన్ 2 అనేది మళ్ళీ చెక్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ 2 కూడా ట్రూ అయితే స్టేట్మెంట్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయితే మటుకు డైరెక్ట్గా స్టేట్మెంట్ ఎక్స్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఫాల్స్ స్టేట్మెంట్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలా మోర్ దెన్ 2 కండిషన్స్ అనేవి చెక్ చేయడానికి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్కి ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ బిగ్గెస్ట్ అమాంగ్ 2 నెంబర్స్. అంటే రెండు నెంబర్ మధ్య బిగ్గెస్ట్ నెంబర్ ఏదో కనుక్కోవడానికి ప్రోగ్రామ్ రాయాలి. ఫస్ట్ హెడర్ ఫైల్ రాయాలి. #include less than stdio.h greater than. stdio అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. .h అంటే హెడర్ ఫైల్ అని అర్థం. నెక్స్ట్ ఒక మెయిన్ ఫంక్షన్ అనేది ఉండాలి కాబట్టి మెయిన్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్. నెక్స్ట్ ఓపెన్ బ్రేసెస్లో int a, b సెమికాలన్. int అంటే ఇంటీజర్ వాల్యూ. ఈ a, b వాల్యూస్ మన ఇష్టం వచ్చినవి ఇవ్వచ్చు. సో ఇలా ఇచ్చిన తర్వాత సెమికాలన్ అనేది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ స్కాన్ఎఫ్. ఈ స్కాన్ఎఫ్ అనేది ఇంటీజర్ వాల్యూని రీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. a, b వాల్యూస్ ఇచ్చిన తర్వాత a, b వాల్యూస్ని రీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో స్కాన్ఎఫ్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్లో %d అండ్ a అండ్ b. నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ a గ్రేటర్ దాన్ b. ఇక్కడ కండిషన్ అనేది చెప్తున్నాము. a గ్రేటర్ దాన్ b అంటే a b కన్నా గ్రేటర్ దాన్ అయితే అప్పుడు స్టేట్మెంట్ ఏమని ప్రింట్ చేయాలి. ఓపెన్ బ్రేసెస్లో ప్రింట్ఎఫ్ అనేది మనకి స్టేట్మెంట్ డిస్ప్లే చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ కండిషన్ ఇచ్చాం కదా, a గ్రేటర్ దాన్ b అంటే a b కన్నా ఎక్కువ ఉంటే a ఈజ్ బిగ్ అని చెప్పాలి. సో నెక్స్ట్ చూద్దాం. ఒకవేళ a అనేది b కన్నా తక్కువ వాల్యూ అయితే ఎల్స్ అని ఉపయోగించాలి. ఎల్స్ అని పెట్టి ఓపెన్ బ్రేసెస్లో ప్రింట్ఎఫ్ b ఈజ్ బిగ్ అని రాయాలి. సో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఈ బ్రేసెస్లన్నీ క్లోజ్ చేసేసేయాలి. ఒకసారి అవుట్పుట్ చూద్దాం.
అవుట్పుట్లో ఎంటర్ ఏ వాల్యూ అని అడుగుతుంది. ఏ వాల్యూ మనం ఇష్టం వచ్చింది ఇచ్చు. నేను 5 ఇచ్చాను. నెక్స్ట్ ఎంటర్ బి వాల్యూ. బి వాల్యూ 7 ఇచ్చాను. సో ఈ 5, 7 కంపేర్ చేసి బిగ్గెస్ట్ వాల్యూ అనేది మనకి డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ 5, 7లో 7 బిగ్గెస్ట్ వాల్యూ కాబట్టి బి ఈజ్ బిగ్ అని డిస్ప్లే చేసింది.